నమస్కారం ప్రజలారా. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా మన వైసీపీ పార్టీ ఆఫీసులో వైఎస్ రాజారెడ్డి గారికి అదేవిధంగా వెంకటరెడ్డి గారికి ఘోరమైనటువంటి అవమానం జరిగింది. దేనికి చెప్తున్నాను ఈ విషయం ఏందనేది మీరు వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇకపోతే సరే, మన జగనన్న దేనికి జెండా వందనానికి రాలేదనే విషయాన్ని పక్కన పెడదాం. సకల శాఖ మంత్రిగా పేరు పొంది అదేవిధంగా ఏదైనా సరే పార్టీని ఇంత దూరం నేల నాకిచ్చినటువంటి వ్యక్తి అయినటువంటి మిల్లెట్ దేనికి రాలేదు. సరే, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు సరే ఎవరైంది ఏంది అనేది మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేసుకోబోయే ముందుగా రాజశేఖర రెడ్డి గారి ఇక్కడ ఫోటో అయితే పెట్టినారు. రాజశేఖర రెడ్డి గారి పటాన్ని అయితే పెట్టినారు, బ్రహ్మాండంగా ఫ్రేమ్ వేయించి అన్నీ వేయించి. అసలు మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చేదానికి పందులను ఎత్తుకొని పోయి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మనసులు మార్చి మన దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి వెంకటరెడ్డి ఫోటో ఏది, వైఎస్ రాజారెడ్డి ఫోటో ఏది? మరి ఇది కదా మనకు ఘోరమైనటువంటి అవమానం. అంటే మరి మన సొంత పార్టీ ఆఫీసులోనే ఈ విధంగా అవమానం పడతా ఉంటే ఏంది పరిస్థితి? ఇప్పుడు సరే, అన్న వచ్చినాడంటే ఇది మనం రిపబ్లిక్గా ఆ వీడియో కూడా చూస్తూ ఉండండి. అన్న ఏమంటాడు, అన్న వచ్చి ఉంటే ఏమంటాడు అనేది మనం గతంలో కూడా చూసినాం. బ్రహ్మాండమైనటువంటి వీడియో ఉన్నది. ఆయన మరి మనోడేమి సామాన్యమైనటువంటి వ్యక్తి, సామాన్యమైన మాటలు మాట్లాడు కదా, చూద్దాండి. చెప్పు. రిపబ్లిక్ డే అంటే మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. మరి మనోడు కన్నా వస్తే ఇటువంటి మాటలు మాట్లాడతాడు. అంటే ఇటువంటి మాటలన్నీ ఆల్రెడీ మాట్లాడేసినారు. మరి ఆడికి రాండి అంటే ఆడికి వచ్చి జాతీయ గీతం పాడమంటే అన్న ఏమని పాడాలా? ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల్లో ఎవడైనా సరే జాతీయ గీతం పాడేటువంటి మనుషులు ఎవడైనా ఒకడు ఉన్నాడా? ఒకడికి వచ్చా? ఈయనెవడో మరి ఈయన మాజీ అనుకుంటా, ఆయన మైక్ ఒకటి పెట్టుకొని ఆయన పేపర్ చూస్తానో ఫోన్ చూస్తానో చదువుతున్నారు. బొత్స గారు మరి రాజారెడ్డి గారు ఫోటో పెట్టలేదని ఆయన బాధపడతా ఆయన ఉన్నాడు. మరి ఈయనేమో మరి నవ్వుకుంటా ఉన్నాడు. కథ అంతా బాగానే ఉన్నది. కానీ మన జగనన్న ఎంత బాధపడి ఉంటాడనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా రాజారెడ్డి గారు లాంటి మహనీయులు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. స్వతంత్ర సమరయోధులైనటువంటి వీళ్ళ ఫోటోలు ఎందుకు లేవని మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకపోతే మనకు స్వతంత్రం వచ్చిందన్నా, మనం ఈరోజు భూమి మీద నిలబడుకోవడా, ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటా ఉన్నా, అదంతా కూడా వెంకటరెడ్డి గారు అదేవిధంగా రాజారెడ్డి గారు ఇద్దరు కూడా పందులు సప్లై చేయబట్టి వాళ్ళకి ఆ పందుల టేస్ట్ నచ్చి, అంటే ఒరే మనం తినే పందులు వేరు, వీళ్ళు అడవిలో ఉండే పందులు తీసుకోవచ్చున్నారు, కృత్రిమంగా పెరిగినటువంటి పందులు రయ్యి ఇంజక్షన్లు వేసి ఇంకొక రకంగా వేసి పెరిగినట్టు కాకుండా మనకు ఎనర్జీగా ఉండేట్టుగా ఇస్తున్నారు అని చెప్పి మన మీద, మన దేశం మీద, మరి ముఖ్యంగా మన వెంకటరెడ్డి మీద బాగా వాళ్ళు ఇదైపోయి సరే ఇక ఈ దేశానికి మనం స్వతంత్రం ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు మనకు స్వతంత్రం ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి చాలామందికి తెలియదు. మీరు చెప్తే వినరు. ఈడేమో ఫోటోలు పెట్టరు, మరి ఆయనేమో బాధపడి ఇంట్లో నుంచి బయటికి రాడు. ఈ ఎన్ని బాధలు ఎవడికి? మిలిటరీ అన్నా వచ్చినాడా పోనీ? ఆయనకేం పెరిగి కట్టలు కట్టే పని ఉన్నదా? ఇప్పుడు ఏం పని ఏం లేదు కదా, ఆయనైనా చెప్పొచ్చు కదా. మన పార్టీ ఆఫీసులో మరి రాజారెడ్డి గారి ఫోటో పెట్టి ఫోటోకు దండేసి ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం అంటారే. మరి రాజారెడ్డి రాజ్యాంగం అయినప్పుడు ఆయన ఫోటో ఉండాలి కదరా. ఆయన ఫోటో లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు ఆ ఎవడో దానే చెప్పినా ఓటు చెప్పినాడు ఈడు చెప్పినాడని చెప్పి ఆయన ఫోటోని తీసేసి అన్న ఎంత బాధపడతాడనేది కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనం ఈ రిపబ్లిక్ లేని మనం రిపబ్లిక్గా ప్రకటించుకున్నాం కాబట్టి సరే, నిన్న చెప్పుకుంటే బాగుండు, ఒకరోజు లేట్ అయింది, ఏమి చేద్దాము, మనకు పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి. సరే, ఎట్నో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, సరే ఈడ రాజారెడ్డి గారి ఫోటో లేకుండా పోయినా, వెంకటరెడ్డి ఫోటో లేకుండా పోయినా, మన అన్న వచ్చి జెండా ఎగరేయకపోయినా, మన అన్న గరిగరిక కహానీలు చెప్పినా, మన అన్న కాస్తో ఇసుకేస్తో తప్పులు మాట్లాడినా, మన అన్న ఇట్స్ వెరీ లెంతీ కూర్చున్నా, ఏమన్నా కూడా ఖచ్చితంగా మిషన్ 2039 అనేది బ్రహ్మాండంగా ముందుకు పోతుంది.
అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా తోడుగా ఉంటారని ఆశిస్తూ ఉన్నా. వైఎస్ రాజారెడ్డి గారి ఫోటో, వెంకటరెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టలేదనేది మీ అభిమూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.